Hi everyone. Before class, we discuss nomenclature of drugs. Nomenclature of drugs. Before క్లాస్లో మనం ఔషధాలకు సంబంధించిన నామకరణ విధానాన్ని నేర్చుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. యాన్యువల్ ఎగ్జామ్లో లాంగ్ క్వశ్చన్కు ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి క్వశ్చన్. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్, ఔషధాల వర్గీకరణ. Drugs can be classified according to various criteria. Usually, they are classified in the following two ways: based on chemical structures, based on therapeutic actions. అంటే వివిధ దృగ్విషయాల నుండి ఔషధాలను రెండు విధాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటి రసాయన నిర్మాణం ఆధారంగా, రెండోది చికిత్సా క్రియాశీలత ఆధారంగా ఔషధాల వర్గీకరణ. ఇక్కడ రసాయన నిర్మాణం ఆధారంగా చేసుకొని ఔషధాల వర్గీకరణలో దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. అవి ప్రమేయ సమూహం ఆధారంగా, విజాతీయ వలయ వ్యవస్థ ఆధారంగా. బేస్డ్ ఆన్ ఇక్కడ ఉంది ఫంక్షనల్ గ్రూప్, హెటరోసైక్లిక్ సిస్టమ్. First one, classification of drugs based on chemical structures. Classification of drugs based on chemical structures. Based on chemical structure, drugs are classified in two ways. First one, based on the main functional group, అంటే ప్రమేయ సమూహం ఆధారంగా. రెండోది బేస్డ్ ఆన్ ద మెయిన్ స్కెల్టన్, ప్రాథమిక నిర్మాణం ఆధారంగా వర్గీకరణ చేయొచ్చు. దీంట్లో ఫంక్షనల్ గ్రూప్ ఎగ్జాంపుల్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్. యాసిడ్ అంటే ఏంది? COOH ఫంక్షనల్ గ్రూపు ఉన్నట్లయితే దాంట్లో ఎగ్జాంపుల్ పెన్సిలిన్, యాస్పిరిన్, పెన్సిలిన్. ఆల్కహాల్ అంటే OH ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి డ్రగ్స్. క్లోరామ్ పినకోల్. నెక్స్ట్ కీటోన్ అంటే CO ఫంక్షనల్ గ్రూప్ ఉన్నటువంటి డ్రగ్స్. టెట్రాసైక్లిన్స్. నెక్స్ట్ ఫీనోల్ అంటే OH గ్రూప్ ఉన్నటువంటి డ్రగ్స్. పారాసిటమాల్. నెక్స్ట్ అమైన్ అంటే NH2 ఫంక్షన్ గ్రూప్ ఉన్నటువంటి సల్ఫా డయాజిన్. నెక్స్ట్ అమైడ్ అంటే C డబల్ బాండ్ NH2 ఫంక్షన్ గ్రూప్ను కలిగి ఉన్నటువంటి సిఫ్లోస్పోరిన్స్. సో ఈ విధంగా ఫంక్షనల్ గ్రూప్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ ద మెయిన్ స్కెల్టన్, అది టైప్ 1 అయితే ఫంక్షనల్ గ్రూపు, ఇది మెయిన్ స్కెల్టన్ టైప్ 2. మెయిన్ స్కెల్టన్ ఎగ్జాంపుల్ పిరిడిన్ డెరివేటివ్స్, పిరిడిన్ ఉత్పన్నాలు. ఎగ్జాంపుల్ ఐసోనియాజిడ్. ఆ తర్వాత పిరిమిడిన్ డెరివేటివ్స్ సల్ఫా డయాజిన్. నెక్స్ట్ ఇమిడజోల్ డెరివేటివ్స్ మెట్రోనిడజోల్. నెక్స్ట్ బెంజిమిడజోల్ డెరివేటివ్స్ ఒమైప్రజోల్. ఫినోలిన్ డెరివేటివ్స్ క్లోరోక్విన్. ఫ్యూరాన్ డెరివేటివ్స్ రానిటిడిన్. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ ద మెయిన్ స్కెల్టన్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వన్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ ద థెరప్యూటిక్ యాక్టివిటీ. చికిత్సా క్రియాశీలత ఆధారంగా ఔషధాల వర్గీకరణ. చికిత్సా క్రియాశీలత ఆధారంగా ఔషధాలను మనం ఇక్కడ 4 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఒకటి, based on the therapeutic activity, drugs are 4 types. Chemotherapeutic drugs, రసాయన చికిత్స ఔషధాలు. సైకోథెరప్యూటిక్ డ్రగ్స్, మనోచికిత్స ఔషధాలు. ఫార్మకోడైనమిక్స్ డ్రగ్స్, శరీర ధర్మశీల ఔషధాలు. ఇన్హిబిటర్ డ్రగ్స్, జీవ ఉత్పన్న నిరోధక ఔషధాలు. సో ఫస్ట్ వన్, కీమోథెరప్యూటిక్ డ్రగ్స్, రసాయన చికిత్స ఔషధాలు.
These are used in the treatment and cure of specific diseases. These are used in the treatment and cure of specific diseases. Example, antibiotics. Antibiotics, example, penicillin, streptomycin. Second one, antibacterial drugs, sulfadiazine. Antifungal drugs, clotrimazole. Anti-malarial drugs, chloroquine. Anti-protozoal drugs, albendazole. Anti-leprosy drugs, dapsonor. Anti-cancer drugs, fluorouracil. Antiviral drugs, acyclovir. Antifungal, clotrimazole. So chemotherapeutic drugs, these are used in the treatment and cure of specific diseases. నెక్స్ట్ సైకోథెరప్యూటిక్ డ్రగ్స్. సైకోథెరప్యూటిక్ అంటే ఏంది? కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే ఔషధాలను మనోచికిత్స ఔషధాలని అంటారు. సైకోథెరప్యూటిక్ అంటే మనోచికిత్స ఔషధాలు. ద డ్రగ్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ద సెంట్రల్ నర్వ్ సిస్టమ్ ఆర్ కాల్డ్ సైకోథెరప్యూటిక్ డ్రగ్స్. దీంట్లో ఫస్ట్ వన్ ఎనాలజెసిక్స్ అంటే బాధా నిరోధకాలు. బాధా నిరోధకాలు అంటే కంట్రోల్స్ బాడీ పెయిన్స్ అంటే నొప్పులను తగ్గించే మందులను బాధా నిరోధకాలని అంటారు. ఎగ్జాంపుల్ యాస్ప్రిన్. నెక్స్ట్ వన్ యాంటీపైరటిక్స్, కంట్రోల్స్ బాడీ టెంపరేచర్. యాంటీపైరటిక్స్ అంటే శరీర ఉష్ణోగ్రతను తగ్గించేవి. ఎగ్జాంపుల్ పారాసిటమాల్. నెక్స్ట్ హిప్నాటిక్స్ అంటే సమ్మోహనకారులు అంటాం తెలుగులో. ఇండ్యూసెస్ స్లీప్ అంటే దీర్ఘ నిద్రను కలిగించే ఔషధాలను సమ్మోహనకారులు అని అంటారు. ఫీనోబార్బిటోన్. నెక్స్ట్ ట్రాంక్యులైజర్స్, ప్రశాంతకారుణులు. ట్రాంక్యులైజర్స్ కంట్రోల్స్ యాంగ్జైటీ అంటే ఆందోళన తగ్గించి ప్రశాంతతను కలిగజేయ ఔషధాలను ప్రశాంతకారులు అంటారు. ఎగ్జాంపుల్ డయాజోపామ్. నెక్స్ట్ ఎనస్థెటిక్స్ అంటే స్పృహ లేకుండా చేయు ఔషధాలను మత్తుమందులు అంటారు. ఎనస్థెటిక్స్ అంటే మత్తుమందులు. ఇండ్యూసెస్ అన్కాన్షియస్నెస్. ఎగ్జాంపుల్ xylocaine ఎక్సెట్రా. నెక్స్ట్ థర్డ్ వన్ ఫార్మకోడైనమిక్స్ డ్రగ్స్, శరీర ధర్మశీల ఔషధాలు. ద డ్రగ్స్ విచ్ ఎఫెక్ట్ ద నార్మల్ physiological functions of the body like respiratory system, gastrointestinal system, urinary system etc. are known as pharmacodynamic drugs. ఏ ఔషధాలైతే సాధారణ క్రియాశీలత ప్రమేయాల మీద పనిచేయనో వాటిని శరీర ధర్మశీల ఔషధాలు అంటారు. అనగా శ్వాసక్రియ, జీర్ణక్రియ, విసర్జన వ్యవస్థ మొదలైన వాటిపై పనిచేసే ఔషధాలు. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే శ్వాస వ్యవస్థ. ఇక్కడ యాంటీకాఫ్ మిక్చర్స్, యాంటీ అస్థమాటిక్స్. యాంటీకాఫ్ మిక్చర్ అంటే దగ్గు నివారణి. యాంటీకాఫ్ మిక్చర్ ఎగ్జాంపుల్ రికోఫాస్ట్, జీట్. యాంటీ అస్థమాటిక్స్ ఎగ్జాంపుల్ థియోఫిలిన్. నెక్స్ట్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ. యాంటీ అల్సర్ డ్రగ్స్ అంటే అల్సర్లను తగ్గించే ఔషధాలు. యాంటాసిడ్ డ్రగ్స్, యాంటాసిడ్స్. యాంటీ అల్సర్ డ్రగ్స్ రానిటిడిన్. యాంటాసిడ్ డ్రగ్స్ జెల్యూసిల్. నెక్స్ట్ యూరినరీ సిస్టమ్, విసర్జన వ్యవస్థ. డయూరిటిక్స్ ఎగ్జాంపుల్ ప్రుసిమైడ్. నెక్స్ట్ వన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ అంటే ఇక్కడ వాసో డైలేటర్స్. ఎగ్జాంపుల్ ఐసోక్సో సుప్రీం. యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్ అంటే అధిక రక్తపోటు, ఎటెనోలోల్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఇన్హిబిటర్ డ్రగ్స్. ఏ డ్రగ్స్ విచ్ ఇన్హిబిట్స్ ద యాక్టివిటీ ఆఫ్ ఏ మెటాబోలైట్ ఈజ్ నౌన్ యాజ్ మెటాబోలైట్ ఇన్హిబిటర్ డ్రగ్స్. అంటే సాధారణంగా జరిగే జీవక్రియలను జరగకుండా నిరోధించే ఔషధాలను
జీవక్రియ ఉత్పన్న నిరోధకాలు అంటారు. నెక్స్ట్ దీంట్లో ఎగ్జాంపుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, ఇన్ఫెక్షన్లను తగ్గించే మందులు, ఇబుప్రోఫెన్. యాంటీ డయాబెటిక్స్, మెట్ఫార్మిన్. నెక్స్ట్ యాంటీ గైటర్ డ్రగ్స్, థైరాక్సిన్. ఈ విధంగా క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ కెమికల్ స్ట్రక్చర్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ ద థెరప్యూటిక్ యాక్టివిటీ. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ బేస్డ్ ఆన్ థెరప్యూటిక్ యాక్టివిటీలో 4 టైప్స్ ఉంటాయి. కీమోథెరప్యూటిక్ డ్రగ్స్, సైకోథెరప్యూటిక్ డ్రగ్స్, ఫార్మకోడైనమిక్ డ్రగ్స్, ఇన్హిబిటర్ డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ చూద్దాం.